అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవైపు యుద్ధ సమాచారం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనము చాలా జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ యుద్ధ సమాచార విషయంలో అలర్ట్ కాకపోతే దేవుని రాకడ మనము సిద్ధపడకపోతే చాలా ప్రమాదంలో పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడదాం. ప్రభు చిత్తంలో మనము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. జరుగుతున్న యుద్ధాల విషయంలో కూడా భారంగా ప్రార్థించండి. ప్రభువే ప్రపంచానికి శాంతిని ఇచ్చేవాడు, ఇంకెవరు లేరు. ప్రపంచానికి శాంతిని ఇవ్వగల ఏకైక రక్షకుడు మన ప్రభువే. రండి, ఈ సమయంలో ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు యాకోబుకి ఇస్తున్న ఆశీర్వచనం ఇది. భూసారము అంటే శ్రేష్టమైన ఫలాలు ఫలించడానికి, ఆ శ్రేష్టమైన ఫలాలు ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటాయి అన్న విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. భూసారాన్ని నువ్వు అనుభవిస్తావు అన్న విషయం కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఎవరైతే ఏ ఆదాములైతే పొరపాటు చేసి భూమి శపించబడుతూ వచ్చిందో, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము నా ప్రియ స్నేహితులారా జాగ్రత్తగా ఆలకించండి. 17వ వచనం, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములను దాని పంట తిందు. అది ముళ్ళ తుప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలంలోనే పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నువ్వు తేబడితివి, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే భూసారం అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటిది దేవుడు ఇస్తాడు అన్న విషయం. భూమి మీద నుంచి, భూమిలో నుంచే కదా అన్నీ వచ్చేది. ఏమొచ్చినా కానీ భూమిలో నుంచే కదా. మనం ఆశించేదంతా కూడా భూమిలో నుంచి వచ్చిందేగా. అంతేనా కదంటారా? మనం ఆశించే ప్రతిదీ కూడా భూమిలో నుంచి వచ్చిందే. ఇప్పుడు మనం కూడా మట్టిలో నుంచి వచ్చిన వారమే. ఒక మాట చెప్పాలంటే మనం మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతాం. కాబట్టి మనం ఆశించేదంతా కూడా భౌతిక సంబంధమైంది. కాబట్టి నువ్వు భూసారాన్ని అనుభవిస్తావు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అలా ముందుకు వస్తూ ఉంటే ఆదికాండము 26వ అధ్యాయానికి రాగానే ఇస్సాకు జీవితంలో చూడండి. నేను ఇస్సాకు జీవితంలో చెప్తున్నాను. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించడం కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అంటే విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. అంటే భూసారం అంటే భూమిలోని శ్రేష్టమైన వాటిని పొందుతూ వచ్చాడు ఇస్సాకు గారు. కొన్నిసార్లు తన బిడ్డలను కూడా దేవుడు చక్కగా దీవిస్తాడు. కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది. బర్నబాస్ గారని వాళ్ళ బామర్ది గారు అనుకుంటాను, ఆయన మదనపల్లిలో ఆ ఏరియాలో ఉంటారు. నిజంగా చెప్పాలంటే
కని విని ఎరుగని రీతిలో ఒకసారి మరి 1-2 కోట్లు టమోటా పంట మీద వచ్చింది. టమోటా పంట మీద అంటే చెప్పలేము, ఊహించలేము. అబ్బా ఈ టమోటాలా అని చెప్పి. ఇప్పుడు కూడా చూడండి, మీరు మదనపల్లి ఆ ఏరియా పోతే ఊరకనే ఎత్తారు టమోటాలు. గురంకొండలో మా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పనిచేస్తా. బాక్సులు కోసుకొని వస్తున్నారు వాళ్ళు ఏం కొనేదేం లేదు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు అదే టమోటా పంట ఆ సహోదరుడికి 1-2 కోట్లు అనుకుంటాను. అసలు ఎంత అద్భుతం! దేవుడు తన ప్రజలను ఆయా సమయాల్లో దీవిస్తాడండి. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ భూసారాన్ని అనుభవించేటువంటి కృపలో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యాకోబు జీవితంలో కూడా కరువు రాలేదంటే వచ్చింది. భూమి సారమిస్తేనే, సారవంతమైన భూమిలో ఉండాలని దేవుని ఉద్దేశం. ఆయన ఎక్కడుండాలని? యాకోబు గారిని దేవుడు సారవంతమైనటువంటి భూమిలో అద్భుతమైనటువంటి రండి ద్వితీయోపదేశకాండం ఆ మాట నేను చదువుతాను. దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైనది సిద్ధపరిచాడన్న విషయం తన ప్రజల నిమిత్తమై రండి ఆదికాండము క్షమించండి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము. అది ఎంత మంచి దేశమో, ఎంత మంచి ప్రాంతమో నేను మీకు చెప్తున్నాను. 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది ఎలాంటిదంటే చక్కగా ఫలించేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం. అలాంటి దాన్ని తన దాసులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆదికాండంలో చూస్తే ఒకసారి కరువు వచ్చింది. ఆ కరువులో కూడా యాకోబు గారిని దేవుడు పోషిస్తూ వచ్చాడు. యాకోబు గారిని కూడా పోషిస్తూ వచ్చాడండి. అసలు అద్భుతమైన విషయం. నీతో కూడా నేను వస్తానని చెప్పాడు. యాకోబు వెళ్ళు, ఐగుప్తునకు వెళ్ళు. 46వ అధ్యాయం 4వ వచనం, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నేను తీసుకొని వచ్చేదను. ఏసేపు నీ కళ్ళ మీద తన చేయి ఉంచునని సెలవేయగా. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు దేవుడు. నేను నీతో కూడా వస్తాను. కొన్నిసార్లు దేవుడు కఠినమైన ప్రాంతాలకు కూడా మనం తీసుకెళ్తూ ఉంటాడు. వస్తాడు, మనతో కూడా వస్తాడు. ఏమండి, మనతో కూడా రాడంటారా? మనతో కూడా వస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కరువు ఉంది. శ్రేష్టమైనటువంటి ధాన్యాన్ని అసలు ఎవరు ఊహించినటువంటి విధానంలో దేవుడు యాకోబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాకోబు కుటుంబాన్ని యోసేపు ద్వారా పోషిస్తున్నాడు. రండి చదువుకు 45వ అధ్యాయం 45వ అధ్యాయము 11వ వచనం, ఇంకను 5 కరువు సంవత్సరంలో వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇంకా కరువు సంవత్సరాలు ఉన్నాయి. దేవుడు తన కుమారుని ద్వారా యాకోబు కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. ఆ దేవుడు తన సారాన్ని వెదజల్లుతున్నాడు. ఒకవేళ తనున్న ప్రాంతంలో భూమి ఫలించకపోవచ్చు, కానీ దేవుడు తన కుమారుని ద్వారా ఐగుప్తులో నుంచి ధాన్యాన్ని, నా ప్రియ స్నేహితులారా, మరి భూమి సారము అందరూ దాన్ని పొందలేరు. అర్థమైందా? ఈరోజు చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు. తింటున్నారా? లేదు. ఎందుకు? మన ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చాలా కోటీశ్వర్లు, పాపం పెద్ద ఆమె తినేది నైట్ ఆమె చెప్పింది. రాష్ట్రపతి గారు చెప్పారు, చపాతి తినేది ఆమె నైట్, 1 చపాతో 2. ఇదంతా ఎన్నో కోట్లు ఉన్నాయి. తిని తృప్తి పొందే భాగ్యం. ఎందుకంటే ఈ శరీరం బలహీనమైపోయింది, జబ్బు చేసింది. అక్కడ జాగ్రత్త పడదాం. భూమి తన సారము నీకు అనుగ్రహించును. దేవుడే
తన కృప ద్వారా మనల్ని కనికరిస్తాడు, ఆదరిస్తాడు. ఆ సారాన్ని అనుభవించే భాగ్యం. కాబట్టి ఇంకా చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు అయిపోగానే యేసే వచ్చాడు తక్షణమే. చాలాసార్లు ఆశీర్వాదాన్ని చాలా దగ్గరలో ఉండి మిస్ అయిపోతుంటాం మనం. తక్షణమే ఆ మాట చదువుతాను, ఆ మాట నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. తక్షణమే చాలాసార్లు ఆశీర్వాదం పొందాలనుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదానికి చాలా దగ్గరకు వచ్చి వెళ్ళిపోతాం. ఇక లేవు, ఆశీర్వాదాలు లేవు. 30వ వచనం, ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రిన ఇస్సాకు ఎదుటిని బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుని ఏశావు వేటాడి వచ్చెను. తక్షణమే 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 నెక్స్ట్ క్షణమే. చూడండి ఎంత దగ్గరగా వచ్చి వెళ్ళిపోయాడో. నా ప్రియ స్నేహితులారా, నేను మరలా మీకు తెలియపరిచేది ఏంటంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఇక్కడంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదం అది తాత్కాలికమైంది అనడం కంటే దేవుని కృపతో కూడింది అయితే మంచిది. కాబట్టి జాగ్రత్తగా తర్వాత దేవుడు ఆశీర్వదించాల్సి వచ్చింది తర్వాత సంగతి. కాబట్టి యాకోబు మీద దేవుని కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి మన మీద కూడా ఆయన కృపా కటాక్షాలు ఉండి ఆయన ఆశీర్వాదం కింద మనం ముందుకెళ్ళినట్టు. చాలాసార్లు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఒక క్షణంలో పోగొట్టుకుంటాం. జాగ్రత్త పడదాం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొంది క్షమాభివృద్ధి పొందుతా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తూ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, మంచి ఆయన తలంపులు బట్టి స్తోత్రాలు. ఆయన భూసారం ఇచ్చే దేవుడు స్తోత్రాలు. మీరు కృప చూపుతున్నందుకే స్తుతిస్తున్నాం. యాకోబు జీవితంలో నాయన తృప్తిగా తను తిని త్రాగడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. భూమి నా తండ్రి కరువుకు లోనైనప్పటికీ కూడా తిరిగి ఐగుప్తులో తన కుమారుని ద్వారా ఆయన ప్రభా ఆయన పోషించబడ్డానికి, పేదరికం లేకుండా ఉండటానికి మీరు కృప చూపినందుకై స్తోత్రాలు. ఓ దేవా, మీకు ఎంతో వందనాలు. ఆయన క్షామకాలం ముందు ఆయన నిన్ను పోషించును, ఆయన నీ ఎముకలను బలపరచును. అవును, నువ్వు బలపరిచే దేవుడు, పోషించేది. స్తోత్రములు తెలియజేస్తూ మా ప్రియులు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని ఆదరించండి, కృప చొప్పుని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ దినం కూడా గుంటూరులో, గుంటూరు నా ప్రభా విద్యానగర్లో సేవకుల సదస్సు ఉంది ప్రభా, జ్ఞాపకం చేసుకున్నాండి. ఈ విధంగా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనా అవసరాలు కోరిన వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరే మహిం పొందమని ప్రార్థన చేస్తూ జాన్సన్ విషయంలో తన తల్లి ఆవేదనను మీరు తీర్చండి, మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ మా ప్రియులను కనికరించమని మీ దయను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.